అర్ధరాత్రి వరకు నిరీక్షించిన తండ్రి పట్టించుకోకపోవడం బాధ కలిగించిందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నని కలవడానికి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నా స్పందించడం లేదని అన్నారు. గతంలో వినాయక చవితికి కలవడానికి వెళ్తే కొంతమంది తమను కలవకుండా అడ్డుకున్నారని హైందవి అన్నారు. నిన్న కూడా కేవలం నాన్నని కలవడానికే వెళ్లామన్నారు. అర్ధరాత్రి వరకు ఇంటి ముందే ఉన్నా ఆయన స్పందించలేదన్నారు. నాన్నతో కలవకుండా ఉండడానికి కారణం ఆయన ఇంట్లో ఉంటున్న మహిళే కారణమని దువ్వాడ శ్రీను కుమార్తె హైందవి స్పష్టం చేశారు. ఏం లేదు, మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ఆ లేడీ ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది. చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నాం. వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. తమను కలవడానికి ఓ మహిళ అడ్డుకుంటుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. తనని తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, అసలు ఎవరు ఆ మహిళ, వారిని ఎందుకు అడ్డుకుంటుంది? ప్రసూన దువ్వాడ శ్రీను సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను సంబంధించి వాళ్ళ కుటుంబ సమస్య ఇప్పుడు కూడా టెక్కల్ నియోజకవర్గంలో కూడా చర్చనీయాంశం మారింది. గత కొద్ది కాలంగా కూడా దువ్వాడ శ్రీను భర్త, దువ్వాడ శ్రీను భార్య వాణి కూడా ఈ ఎవరైతే వేరే మహిళతో దువ్వాడ శ్రీను ఉన్నప్పటి నుంచి కూడా వారు కొద్దిగా దూరంగా ఉంటున్నారు. దీంతో కూడా అంటే మొదటి నుంచి దువ్వాడ శ్రీను కుమార్తెలకి దువ్వాడ శ్రీనుకు కూడా మంచి అనుబంధం ఉంది. కుమార్తెలను ఆయన చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ దువ్వాడ శ్రీను వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఆ మహిళ ఈ శ్రీనివాస్తో కలిసి తిరిగిన తర్వాత కూడా వాణి, దువ్వాడ శ్రీను భార్య కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత కొన్నాళ్ళ క్రితం కూడా మొదట్లో కూడా పిల్లలు ఎవరైతే హైందవితో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఆ వేరే మహిళతో శ్రీనివాస్కి సంబంధం ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఆవిడ తండ్రికి చెప్పడం జరిగింది. కానీ తండ్రి కొంత ఆయన వినకపోవడం, మరోవైపు కూడా వాణి కూడా ఈ ఎవరైతే భర్త దువ్వాడ శ్రీను తాలూకా చేష్టలకు కూడా ఆవిడ కూడా విసుగు చెందిన తర్వాత కొంతకాలంగా కూడా ఇద్దరు దూరంగా ఉంటున్నారు. అయితే ఎవరైతే దువ్వాడ శ్రీను దగ్గర ప్రస్తుతం అయితే వేరే మహిళ ఉన్నారో ఆ మహిళ కూడా ఈ పిల్లల్ని ఎవరిని కూడా కలవనివ్వకుండా ఇబ్బంది పెడుతుందంటూ కూడా దువ్వాడ శ్రీను కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా కూడా తమ తండ్రిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నా సరే కలవడానికి రానవట్లేదు, ఆమె అడ్డుకుంటుందని కూడా ఆమె కూడా ఆరోపించారు. మరోవైపు గత వినాయక చవితి అప్పుడే కూడా మా నాన్నగారిని కలవడానికి వెళ్ళాను, కానీ మా నాన్నగారికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా మేమేదో ఆయన మీద అటాక్ చేస్తున్నామని చెప్పి వీళ్ళు వస్తున్నామంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా కలవనకుండా చేశారు. మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా ఆప్యాయంగా మమ్మల్ని చూసుకునేవారు. అటువంటి తండ్రితో మాకు చాలా మంచి బాండింగ్ ఉంది. మా అమ్మగారి కంటే మా నాన్నగారితో మాకు మంచి బాండింగ్ ఉంది చిన్నప్పటి నుంచి. కానీ అటువంటి తండ్రిని కలవడానికి మమ్మల్ని కలవనకపోవడం అనేది కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసింది. నిన్న కేవలం మా నాన్నగారిని కలవడానికనే మేము ఆయన ఇంటికి వెళ్ళాం తప్ప ఆయనతో ఏదో గొడవలు పడాలని కాదు. కానీ సాయంత్రం నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా ఇంటి ముందే ఉన్నాం. మా నాన్నగారు బయటకు వస్తారని చూసాం, కానీ బయటకు రాకపోవడం చాలా ఆవేదన కలిగించింది. మరోవైపు ఇంటి ముందు లైట్లు ఆఫ్ చేయడం కూడా చాలా ఆవేదన కలిగించింది. ఖచ్చితంగా కూడా ఎవరైతే మా నాన్న దువ్వాడ శ్రీను ఖచ్చితంగా ఆ మహిళని ఇంటి నుంచి పంపించి మేము ఆ ఇంట్లోకి వెళ్తాం, ఏదో ఒకటి ఖచ్చితంగా పోరాటం చేస్తామంటూ కూడా దువ్వాడ శ్రీను కుమార్తెలు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే మా హక్కు ఉంది, అక్రమ ఏ సంబంధం లేని వ్యక్తిని ఇంట్లో పెట్టుకుని మమ్మల్ని దూరంగా ఉంచడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కూడా ఆమెను బయటికి పంపించి మేము ఖచ్చితంగా మా నాన్నగారితో దువ్వాడ శ్రీను అయిన మా తండ్రితో ఖచ్చితంగా మేము ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడాలని వెళ్ళాం తప్ప గొడవ పడాలనే ఉద్దేశం మాకు కాదు. కానీ ఎవరైతే
రాము, మరి నైట్ అంతా అక్కడ వెయిట్ చేస్తున్నా తండ్రి నుంచి స్పందన లేదు అంటున్నారు. మరి ఆమె మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి దువ్వాడ శ్రీను స్పందించే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం అయితే ఈ విషయానికి సంబంధించి దువ్వాడ శ్రీను స్పందించట్లేదు. ఆయన కూడా అందుబాటులో లేరు. ఎక్కడికో ఆయన ప్రస్తుతం ఇంటి దగ్గర నేను తెల్లవారు వరకు ఉన్నారు కానీ తెల్లవారు నుంచి ఆయన బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది. తండ్రి అయితే స్పందించలేదు. కానీ ఈ దువ్వాడ ఎవరైతే శ్రీను కుమార్తె హైందవి అయితే మాత్రం మేము కలవడానికి వెళ్ళాము. రాత్రి నుంచి అక్కడే ఉన్నాం. కానీ మా నాన్నగారు బయటకు రాకోలేదు. మమ్మల్ని కనీసం ఏదో ఒక టైంలో వచ్చి చూస్తారనుకుంటే రాలేదు. కేవలం ఆవిడ ఎవరైతే ఆవిడ మా తన నాన్నగారితో పాటు ఉన్న మహిళ కలవకుండా చేసిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఆయనతో మేము కలుస్తాం ఏదో ఒక రోజు, అంతవరకు మేము పోరాటం చేస్తాం. ఆవిడని బయటకు పంపించేంత వరకు కూడా మేము ఖచ్చితంగా మా నాన్నగారిని దక్కించుకునేందుకు మేము కూడా పోరాటం చేస్తామని కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. అదే నేపథ్యంలోనే మేము కలవడానికి వెళ్ళాం తప్ప ఆయనతో గొడవలని కాదని. ఈ రోజు మొత్తం రాత్రి అయితే నిన్న అంత వాళ్ళు మీడియాతో మాట్లాడి కొంత నిరాసక్తి చూపించారు. ఈ రోజు ఉదయం అయితే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేవలం కలవాలని వెళ్ళాము కానీ కలవకుండా చేశారు. గత కొన్నాళ్ళ నుంచి కూడా కలవాలని చూస్తున్నాం. మా నాన్నగారి కుటుంబ సభ్యులు కొంతమంది కలవకపోవడం, ఈ మహిళ కూడా మా నాన్నగారిని ట్రాప్ లో పెట్టేసి మమ్మల్ని కలవలేకుండా కుటుంబం దగ్గర కాకుండా చూస్తుందంటూ కూడా కుమార్తె హైందవి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మా నాన్నగారిని దక్కించుకునేందుకు మేము ప్రయత్నాలు అయితే చేస్తాం. ఊరుకునేది అయితే లేదు. ఎవరో ఒక అక్రమ సంబంధం ఉన్న మహిళని ఇంట్లో పెట్టుకుని మేము దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మాకు హక్కు ఉంది. మా తండ్రితో మాకు చిన్నప్పటి నుంచి కూడా మంచి అనుబంధం ఉంది. మమ్మల్ని చాలా చక్కగా చూసుకునేవారు. ఆ దృష్టితోనే మేము వెళ్ళాలని చూసాం తప్ప మాకంటూ కూడా వేరే గంటూ గొడవలు కానీ ఏవి లేవు. కేవలం కూడా మమ్మల్ని మేము దగ్గర అయితే అంటే మరోవైపు ఆ మహిళ మంచిదే కాదు. ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. గతంలో కూడా కొంతమందిని పెళ్లి చేసుకుని కేవలం అక్రమ సంబంధాలు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి ఈవిడ డబ్బు సంపాదించాలని వృత్తిగా పెట్టుకుందంటూ కూడా హైందవితో ఎవరైతే దువ్వాడ శ్రీను కుమార్తె హైందవితో పాటు దువ్వాడ శ్రీను భార్య వాణి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చాలా మంది మహిళల్ని డాన్సుల పేరుతో దగ్గరికి చేర్చుకొని ఆ మహిళల్ని కూడా చాలా మందిని కూడా వారి జీవితాలు పాడు చేసిందంటూ కూడా వారు ఇద్దరు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే పార్టీ కూడా చాలా వరకు క్యాడర్ కూడా మాకు ఈ కుటుంబ సమస్య ఉండడం వల్ల ఈ మహిళ అక్రమ సంబంధం ఉన్న మహిళ ఆ ఇంట్లో ఉండడం వల్ల చాలా వరకు క్యాడర్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆయనతో పార్టీ పరంగా మాట్లాడాలని చేయాలని సరే ఇబ్బంది పడుతున్నారు. క్యాడర్ కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా మేము అధిష్టానానికి చెప్పామంటూ కూడా వాణి చెప్పింది. రాము, అయితే దీనికి సంబంధించి ఇంట్లో 4 గోడల మధ్య ఉండాల్సిన పోరు బయటకు వచ్చింది. మీడియాతో కూడా వాళ్ళ కూతురు మాట్లాడడం జరిగింది. మరి దీనికి సంబంధించి వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారు అంటే ఆయన స్పందించలేదు, నైట్ అంతా కూతురు వెయిట్ చేసినా కానీ దీనికి సంబంధించి హైందవి తల్లి ఏమంటుంది? దువ్వాడ శ్రీను భార్య వాణి కూడా తన భర్తతో ఉండాలనే ఉద్దేశమే మాకు తప్ప ఎటువంటి గొడవలు ఎప్పుడైతే ఈ అక్రమ ఏ విధంగా మరి మా భర్త శ్రీనివాస్ని ట్రాప్ చేస్తారో తెలియదు. ఈ మహిళ ఆయనతో వెళ్ళిన తర్వాతే మా కుటుంబానికి ఇబ్బందులు వచ్చాయి. మేము రోడ్డును పడ్డామంటూ కూడా దువ్వాడ శ్రీను భార్య వాణి అయితే ఆవేదన వ్యక్తం చేసినారంటూ ఆవేదన వ్యక్తం చేస్తే చాలా వరకు కూడా ఆవిడ బాధపడ్డారు. కేవలం మా కుటుంబం అంతా కూడా చాలా అన్యోన్యంగా ఉండాలి. ఈమె వచ్చిన తర్వాతే మాకు ఈ విధంగా డిస్టెన్స్ పెరిగింది. ఈవిడ మాకు కొంత కుటుంబాన్ని దూరం చేసింది. ఆవిడని ట్రాప్ మా భర్తని ఆవిడ లొంగ తీసుకొని ఆవిడతో పాటు మా కుటుంబాన్ని ఆయన దగ్గర మా కుటుంబాన్ని కలవకుండా చేస్తుందంటూ కూడా ఆమె ఆరోపించింది. మరోవైపు ఈ మహిళ కూడా ఈవిడికి చాలా మంచిదే కాదు. ఆవిడ గతంలో కూడా కొంతమందిని పెళ్లి చేసుకుంది. వారి పిల్లలు కూడా ఉన్నారు. ఆ విధంగా పిల్లలున్న కుటుంబాన్ని వదిలి తల్లికి మళ్ళీ తిరిగి మా భర్తని లొంగ తీసుకునే విధంగా మా కుటుంబాన్ని కూడా రోడ్డుని పాలు చేసింది. ఆవిడ కూడా చాలా మంది పిల్లలు డాన్సులు ఆవిడ కోలాటం డాన్సులు నేర్పిస్తుంటుంది. ఆ పేరుతోనే చాలా మంది మహిళలు కూడా తీసుకొచ్చి వారి జీవితాలను కూడా నాశనం చేసిందంటూ కూడా దువ్వాడ శ్రీను భార్య వాణి అయితే ఆరోపించడం జరిగింది. ఖచ్చితంగా కూడా మా పిల్లలు తండ్రిని కలవడానికి వెళ్తామంటే వెళ్ళమని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉంది. మొదటి నుంచి తండ్రికి దువ్వాడ శ్రీను, నా భర్త దువ్వాడ శ్రీనికి మరోవైపు పిల్లలు హైందవికి ఇద్దరికి పిల్లలకి కూడా మంచి బాండింగ్ ఉంది. ఆ దృష్టితో చాలా కాలం నుంచి వాళ్ళ పిల్లలు కూడా ట్రై చేస్తుంది. గతంలో దువ్వాడ శ్రీను పలాసలు ఉండేప్పుడు కూడా పిల్లలిద్దరు కూడా వెళ్ళడానికి ట్రై చేస్తే అప్పుడు కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఎవరైతే దువ్వాడ శ్రీను కుటుంబ సభ్యులు కూడా పిల్లల్ని కలవకుండా చేశారంటూ హైందవి కూడా అదే ఆరోపణ చేశారు. తల్లి వాణి కూడా కొంతమంది అలాగా కుటుంబాన్ని వీళ్ళతో కలవడానికి వెళ్తే అడ్డుకున్నారంటూ కూడా ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితులు కూడా పార్టీకి ఒకవైపు మా కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది, కుటుంబం దూరంగా ఉంది. మేము అనవసరంగా ఎప్పుడూ లేని విషయం మా కుటుంబం కూడా ఒక గౌరవమైన కుటుంబం, రాజకీయ కుటుంబం. అలాంటి కుటుంబం కూడా ఈ మహిళ వల్ల కేవలం మా కుటుంబం రోడ్డున పడిందంటూ కూడా దువ్వాడ శ్రీను భార్య వాణి అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునేది లేదు. మా పిల్లలతో సహా నేను కూడా మా భర్తను సాధించుకునేంత వరకు మా పిల్లలు మేము అందరం కలిసినంత వరకు ఆ మహిళను ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్తో ప్రస్తుతం ఉన్న మహిళను బయటించేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామంటూ కూడా దువ్వాడ శ్రీను భార్య వాణి స్పష్టం చేశారు. రైట్ రాము, థ్యాంక్ యూ.
ఇక ఇదే అంశానికి సంబంధించి ఎవరైతే దువ్వాడ శ్రీను వైఫ్ అలాగే హాందని తల్లి ఉన్నారో ఆవిడ స్పందించడం జరిగింది. ఒకసారి ఆవిడ మాటల్లో ఏమన్నారో చూద్దాం. అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఆవిడ ఏంటంటే వీడియోలు తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికీ ఆవిడకి నాకు తెలిసిన 3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ. కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయన్న ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయినా ఆయన బయటికి రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ ఆపేది లేదు. ఎందుకంటే ఇది ఆయన సొంతూరు కాదు. ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా మా తాత లక్ష్మీపతి గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. 100 ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము. మా లాంటి ఫ్యామిలీలోని ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదండి.